నమస్తే. చిట్టిబాబు గారు, కూటమి ప్రభుత్వం 5వ హామీని కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న స్టార్ట్ చేసింది, మనందరం చూసాం. అయితే తామిచ్చిన సూపర్ 6లో భాగంగా 5 పథకాలు అమలు చేశామని సగర్వంగా చెప్తున్న కూటమి ప్రభుత్వం, దానిలో వాస్తవం ఉందంటారా? వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? ఇప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ ఆరోపణలు పక్కన పెడితే జరగాల్సినవి జరిగినాయి, ప్రారంభించారు, ముగించలా ఆరంభించారు. ఓకే, వాళ్ళు బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు 1 సంవత్సరం తర్వాత అయినా బస్సు ఇది మొదలెట్టారు. ఓకే, ఇప్పుడు మరి మహిళలకు 18 ఏళ్ళు 1500 అన్నారు. అది ఇంకెప్పుడు దీపావళి తర్వాత అంటున్నారు. వాలంటీర్స్ పరిస్థితి ఏంటి తెలియదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటి తెలియదు, నిరుద్యోగ భృతి ఏంటో తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. 4 మొదలెట్టేసి అన్ని అయిపోయామని చెప్పుకుంటాం కాదు. చేయాల్సిన బాధ్యత చేయాల్సిన చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు కాదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన వాలంటీర్లకు ఏం చెప్పాం? మీ ఉద్యోగాలు సేఫ్, 5,000 కాదు 10,000 పెంచుతామని చెప్పాం. దాన్ని ఇంతవరకు 1 సంవత్సరం అయిపోయింది, అదాపత లేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకి అన్నారు, అది అదాపత లేదు. రీయింబర్స్మెంట్ లేక, పిల్లలకు రీయింబర్స్మెంట్ కట్టకలేక వాళ్ళకి సర్టిఫికేట్లు, పాత సర్టిఫికేట్లు కూడా ఇవ్వాల. సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులు ఫర్దర్ కోర్సులకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూడవలసిన విషయాలు. నిరుద్యోగ భృతి నెలకి అది ఇంకా అందల. గ్యాస్ అనేది పోయిన సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు, ఇంకా ఇస్తారు. ఓకే, ఆ బెటర్ లేట్ దాన్ బెటర్ ఏమీ లేదు కనుక ఎంతో కొత్త అన్న మాట ప్రకారం అన్నం మొత్తం కాకపోయినా ఏదో మొదలెట్టారు, కొన్ని చెయ్యాలి. అయిపోయింది చేసేసాం అని మాటలు కరెక్ట్ కాదు. చేస్తున్నాం అని చెప్పండి, సంతోషం. మొదలెట్టారు, ఓకే. ఈ సంవత్సరంలో అన్నది సంవత్సరం తర్వాత అయినా కొన్ని మొదలెట్టారు, ఇంకా కొన్ని మొదలెడతాం, చేస్తాం అంతవరకు బాగుంది. కానీ చేసేసాం, అయిపోయింది, పూర్తి చేసేసాం అనేది కరెక్ట్ మాట కాదు కదా. వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు కదా. మా బాధ్యత. చిట్టిబాబు గారు, అది కాదు, ప్రారంభించామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే, చిట్టిబాబు గారు ప్రారంభించామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే సూపర్ 6 అమలు చెయ్యలేదని వైసీపీ మాటల్లో ఆరోపణలో వాస్తవం ఉందా? ఇప్పుడు మీరు ఎంతసేపు వైసీపీ ప్రజలు ఏమనుకుంటారు చూడండి సార్. వైసీపీ అపోజిషన్ పార్టీ అన్నాక, రాజకీయాలు అపోజిషన్ పార్టీ అన్నాక మాట్లాడుతూనే ఉంటారు. రూలింగ్ పార్టీ ఏం చేసినా అపోజిషన్ అంటానే ఉంటారు. వాళ్ళు దాంట్లో లోతుపాటు ఉంటారు. అది కాదు, మన ప్రజలకి సమాధానం ఉండాల్సింది ప్రభుత్వం. ప్రజలు ఎదురు చూసి అన్ని అయినాయా అది మాట్లాడాలి. ఎదురు చూసి అన్ని సగం అయినాయి, సగం అవ్వాలి, సగం మొదలైనవి. అది నిజం, వాస్తవం కదా. వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళ వేలు చూపించి, అపోజిషన్ వేలు చూపించి మనం ఏదో తర్కించుకుంటే ఎట్లా? అపోజిషన్ అనేది ఎప్పుడు రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అధికారులు రాజకీయ పార్టీలు చేస్తారు, తప్పులు చెప్తూనే ఉంటారు. అది కాదు కదా. ఇప్పుడు మనం చేయాల్సింది, మనం చెప్పిందే కదా వాలంటీర్స్ విషయం చేసామా, మనం చెప్పిందే కదా రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ యూత్ కి చేసామా, మనం చెప్పిందే కదా నిరుద్యోగ భృతి చేసామా, మనం చెప్పిందే కదా సంవత్సరానికి నెలకు 3 సిలిండర్లు అని, సంవత్సరానికి 3 సిలిండర్ అని ఒకటే కదా పోయి తెస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఇస్తున్నామా, ఎప్పుడు ఇస్తున్నాం, మనం చేసామా, అవన్నీ ఉన్నాయి కదా. మనం చెప్పాలి. మనం చేయాల్సిన ప్రజలకి మనకి మధ్య ఏంటి? ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన మాటలు చేస్తుందా, అది మాట్లాడాలంటే. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఎవరినో చూపించి, అపోజిషన్ పార్టీ వాక్యాలను చూపించి తప్పించుకుంటాం కాదు కదా. అది కాదు కదా ప్రభుత్వం కావాల్సింది. పారదర్శకంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకి మీరు ఇచ్చింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, ఇంతవరకు చేసింది ఏంటి, ఇంకా మిగతా ఎప్పుడు చేయబోతారు ఏంటి అవి కదా మాట్లాడాలి. చిట్టిబాబు గారు, ప్రజలకి వాయిస్ని వినబడటానికే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు, మీకు కూడా తెలుసు. ఆ ప్రజాప్రతినిధుల వాయిస్నే మీకు చెప్తున్నా నేను. ఏదైతే మేము ప్రారంభించామని వీళ్ళు చెప్తుంటే వెన్నుపోటు పొడిచారు, ఏం చేయలేదని వాళ్ళు అంటున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్ అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు ప్రజలేమంటున్నారు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు, రాజకీయ పార్టీలు ఏమంటారు, కమ్యూనిస్ట్ ఏమంటారు, వైసీపీ ఏమంటారు, అవి కాదు. ప్రజలు ఏమంటున్నారంటే, కాదండి చిట్టిబాబు గారు,
ప్రజలు ఏమంటున్నారంటే ప్రజాప్రతినిధుల ద్వారానే తెలుసుద్ది, అది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా. అలా ప్రజాప్రతినిధుల ద్వారా, ప్రజాప్రతినిధులు కాదు, ప్రజల వల్ల వాలంటీర్లు కదిలించండి, వాలంటీర్లు కదిలించి అడగండి, 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలు కదిలించి అడగండి, వాళ్ళ ప్రజాప్రతినిధులు అవసరంలా. రీఎంబర్స్మెంట్ అంటే యూత్ స్టూడెంట్స్ కదిలించి అడగండి. ఎస్కేపిజం గేమ్ ఏంటి? ఎంతసేపు అపోజిషన్ చూపించేసేసి వాళ్ళ వెనక వేలు చూపించేసేసి ఎస్కేప్ అవుతూ ఉంటే ఎట్లా? ప్రజలు యూత్ అడుగుతున్నారు మా రీఎంబర్స్మెంట్ సంగతి ఏంటి అని. సంవత్సరం అయిపోయింది, మా రీఎంబర్స్మెంట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు. మా నిరుద్యోగ వృత్తి ఏంటి? సంవత్సరం అయిపోయింది, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ప్రజలను అడగండి, ప్రజలకి సమాధానం చెప్పండి. వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు, ఉండే వాళ్ళని చూపించి వాళ్ళ మీద వైపు వేలు చూపించి మన అసలు విషయాన్ని నుంచి డైవర్ట్ చేసుకుని ఎస్కేప్ అవుతుంది అనుకుంటే ఎట్లా? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నారు కదా, మరి మీరన్నా వాలంటీర్లు గతులు ఏంటి, వాలంటీర్ల పరిస్థితి ఏంటి? రైట్ చిట్టిబాబు గారు, ఎస్ మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయన జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. వంశీకృష్ణ గారు